మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు అనుకుంటున్నాడు. సాతాను దేవుని చిత్తం నుంచి మనల్ని పడగొట్టేయాలని ఒక ప్రయత్నం కాదు. నువ్వు ఎన్ని రకాలుగా దేవుడిదైతే ఒకటే ప్రయత్నం. అర్థమవుతుందా? దేవుడైతే ఒకటే మాట. కానీ దెయ్యం అయితే పడిపోయేంత వరకు మనల్ని వదలదు. నువ్వు ఏ రకంగా పడిపోతావో, ఏ రకంగా దేవుడు దూరం అవుతావో, ఎన్ని ఆలోచనలు పెడితే నువ్వు దూరం అయిపోతావు అనేది సాతాను ప్రతి క్షణము కూడా మన వెంట ఉంటుంది. నేను అదే చెప్తూ వచ్చినాను. 3 వారాలు చెప్పాను. సాతాను యొక్క విషయాలు మనకు తెలియకపోతే ప్రమాదంలో పడిపోతాం. అదే ఈరోజు మనం దాని ముగింపు పలుకుందాం. ముగింపు సాతాను యొక్క ఆలోచనల్ని మనం తెలుసుకోకపోతే చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. అది మనం ముగింపు చేసుకుందాం. ఎన్నో మాటలు, ఈ మాటలు నేను చెప్తేనే మీకు తెలిసే నేను అనుకోవడం లేదు. నేను చెబితేనే మీరు నేర్చుకుంటారని అనుకోవడం లేదు. ఎందుకంటే నేటి దినాలలో ఏ వాక్యం మనం నేర్చుకోవాలంటే మరి సోషల్ మీడియా ఉందా లేదా, యూట్యూబ్లోకి వెళ్ళి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా, ఫేస్బుక్లోకి వెళ్ళి మనం కావాల్సింది నేర్చుకుంటే ఎంతోమంది ప్రసంగా ప్రతి దాని మీద మాట్లాడిన వాళ్ళు ఎన్నో ఉన్నాయి. అవునండి, తెలియక అని కాదు, కానీ మనము తెలిసింది ప్రాముఖ్యత కాదు. ధర్మశాస్త్రము వినువాడు ధన్యుడిగా తట. ధర్మశాస్త్రాన్ని రోమపత్రికలో ఉంటుంది. వినువాడు ధన్యుడు కాదు, కానీ దాన్ని గ్రహించి దాని ప్రకారంగా నడుచువాడు మాత్రమే ధన్యుడు. దేవుడు ఇప్పుడు వాక్యం వినేవారిని, వాక్యం చెప్పేవారిని, వాక్యం ఎవరు చెప్తారా వీళ్ళ గురించి చూడడం లేదు. దేవుడు నా వాక్యాన్ని విని నమ్మి ఎవరు దాన్ని పాటిస్తారా అని ఆకాశంలో తొంగు చూస్తున్నాడంట. మనం వినేవారిగా ఉంటే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం రాదు. కానీ మనం ఎలా ఉండాలి తెలుసా? దాన్ని అనుసరించేవారిగా ఉండాలి. అనుసరించడం అంటే దాన్ని అవపోహసన అంటే మనం దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. అందుకే కొరింథీ పత్రికలో రాయబడి ఉంది ఆ మాట. చదువుకుని ముందుకెళ్దాం. 2వ అధ్యాయము 2వ కొరింథీ 11వ వచనం మనం చాలాసార్లు చదువుకున్నాం, మరొక్కసారి చదువుతాం. నేనేమైనాను సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. యేసు ప్రభువులోకి వచ్చి నేర్చుకుని 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా సాతాను మాకు తెలియదండి, వాడు తంత్రాలు తెలుసుకోలేదంటే దేవుడు క్షమించును అని చెప్తున్నాడు. దేవుడంట క్షమించడంట. వాడి తంత్రాలు ఆల్రెడీ మనకి ఏమై ఉండాలంట, తెలిసే ఉండాలంట. సాతాను తంత్రాలు మీరు ఎరగని వారు కాదు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత మరి దేవుడు మనకి ఏం అప్పచెప్తున్నాడో తెలుసా? తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల అప్పగింపుము. తర్వాత మంచి సైనికుడివై, ఇది క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడివై పోరాటం ఉంది. మీకు అర్థమవుతుందా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. సైనికుడు అంటే ఏం చేస్తాడు? వాడికి ఏం పని ఉంటుంది? యుద్ధం వచ్చినప్పుడు సైనికుడు ఇంట్లోకి వెళ్ళి పడుకుంటే కుదురుతుందా? యుద్ధం చేయాలి. యుద్ధం చేసిన వాడినే సైనికుడు అంటాడు తప్పించి ఉద్యోగం వచ్చిన వాడిని కాదు. మీకు అర్థమవుతుందా? యుద్ధం చేసిన వాడినే సైనికుడు. నేను సైనికునంటే, క్రీస్తు సైనికునంటే యుద్ధం చేస్తున్నామా, రాజీ పడి బ్రతుకుతున్నామా? అర్థమైందా? నేటి క్రైస్తవులు యుద్ధం చేస్తున్నారా, రాజీ పడి బ్రతుకుతున్నారా? యుద్ధం చేస్తున్నారా, రాజీ పడి బ్రతుకుతున్నామా? లోకంతో రాజీ పడి దాంతో యుద్ధం చేయలేక బ్రతికేస్తున్నాం. అవసరాలకి పరిస్థితులను చూసుకొని ఇలాగే చేస్తాడు. నువ్వు యుద్ధంలో ఉన్నావు అనే భ్రమ కలిగించి నిన్ను రాజీ పడి బ్రతికేలాగా చేసే తంత్రమే సాతానుది, అపవాదిది. అందుకే అంటే నేను చెప్తుంటే యుద్ధం ఉంది మనకి. ఎవరితో పోరాడాలి? మనం ఎవరితో పోరాడాలి? సాతానుతో పోరాడాలా? ఎవరితో పోరాడాలి చూడండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక 6:12
6:12 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ఏలయనగా చూడండి, ఇది ఒక్కొక్క మాట చూడండి ఎంత బాగుంటుందో. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. చూడండి, ఫస్ట్ అర్థం చేసుకుని ఏంటి దేవుడు చెప్తాడు, మనము పోరాటం, యుద్ధం అన్నాం కదా, యుద్ధం కానీ పోరాటం కానీ ఎవరితో కాదంటే ఫస్ట్ అంటే ఎవరో, శరీరాలతో కాదంటే ఎవరో, మనుషులతో కాదు. ఏ మనిషితో మనకి యుద్ధం లేదు, పోరాటం లేదు. సాతాను తంత్రం ఇక్కడే ప్రారంభమవుతుంది, గుర్తుపెట్టుకోండి. మన పోరాటం, మన యుద్ధం, మన యొక్క శత్రుత్వం ఎవరితో కాదంట, శరీరులతో కాదు. అంటే దేహం కలిగిన వారితో మనకేం లేదు, యుద్ధం లేదు, శత్రుత్వమే లేదు. ఎందుకు లేదు అంటే దేవుడు మనలో ఉంటే మనకి విరోధి ఎవరు, రోమపత్రికలో రాయబడి ఉందన్నమాట. చాలా రిఫరెన్స్ అవుతాయి ఇలాగే. దేవుడు మనలో ఉంటే మనకి విరోధి ఎవడు? నీ పక్షాన నీలో ఉంటే, దేవుడు నీ పక్షాన నీలో ఉన్నాడని నువ్వు నమ్మితే, ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడండి అన్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? దేవుడు నా పక్షాన ఉన్నాడండి, దేవుడు నాలో ఉన్నాడు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నమ్ముతున్నారా? అయితే మీకు ఎవరన్నా విరోధులుంటే దేవుడు మీ పక్షాన లేడు. విరోధి అతను, నేను అతనితో మాట్లాడనండి, అతను నాకు విరోధి అనుకున్నావు అనుకో, దేవుడు నీ పక్షాన్ని ఎలా ఉన్నాడు అనుకుంటున్నావు? అర్థమైందా? అందుకే మనకి శరీరాలతో ఏమి లేదంట, మనకి విరోధము లేదు. శరీరంతో మన పోరాటం చేసేది శరీరాలతో కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. బాగా, ఒకవేళ క్రైస్తవ్యాన్ని తిడుతున్న అనేక మంది ఈరోజు ఉంటే, ఉన్నారా లేదా? ఉన్నారు. క్రీస్తు మంచివాడు కాదని, క్రైస్తవ్యం మంచిది కాదని, క్రైస్తవం ఈ యొక్క దేశంలో ఉండకూడదని చెప్పే మహానుభావులు ఉన్నారా లేదా? వాళ్ళతోనే మనకు విరోధం. వాళ్ళతో కూడా మనకి ఏమి ఉండకూడదంట, విరోధం లేదు వాళ్ళతోటి, శత్రుత్వం లేదు వాళ్ళతోటి. వాళ్ళతో కూడా మన పోరాటం వాళ్ళతో కాదంట, శరీరాలతో కాదు. కానీ ఏం చెప్తాడు అక్కడ చూడండి, ఒకటి ఎవరంట, ప్రధానులు. తర్వాత చూడండి, అధికారులు. ఒకటి ఎవరో ప్రధానులు, 2 అధికారులు. తర్వాత ప్రస్తుతము అంధకార సంబంధమగు లోకనాథులతో, ప్రస్తుత అంధకార సంబంధమైన, అంధకారం అంటే ఏంటి? చీకటి శక్తులు అంటాం మనం. అంధకారం అంటే చీకటి శక్తులు. చీకటి శక్తి అంటే రాత్రులు వచ్చే చీకటి కాదు. మీకు అర్థమవుతుందా? రాత్రులు చీకటి వస్తుంది కదండి, అది అందులో ఉన్నవాళ్ళు కాదు, అది కాదు. అది అంధకార సంబంధమైందంటే ఏంటి? అర్థం ఏంటి? దేవుడికి వ్యతిరేకమైన క్రియలు అనమాట. అంటే ఇది పాపపు క్రియలు, దాన్ని అంధకార క్రియలు అన్నాడు దేవుడు. అది అంధకార క్రియలు అంటే ఏంటి? పాపపు క్రియలు. పాపం అంటే ఏంటి? ఏది దేవుడికి వ్యతిరేకంగా ఉన్నదో, ఏది దేవుని వాక్యానికి దేవుడు జీవించు అన్న దానికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో అది అంధకార క్రియలు. అందుకే ఏం చెప్తున్నారు అక్కడ, ప్రస్తుతపు అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలము దురాత్మ సమూహముతోనూ మనం పోరాడుచున్నాం. పోరాటం ఎవరెవరితో? ఒకటెవరు? ఫస్ట్ ప్రధానులు, తర్వాత అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మలు, నలుగురితో మన పోరాటం. అసలు వీళ్ళు ఉన్నారన్న సంగతి మనకు తెలుసా? అది నా విషయం. వీళ్ళతో మనం రోజు ఏం చేయాలి? పోరాటం చెయ్యాలి అన్న సంగతి మనకి ఎప్పుడైనా తెలుసా? ప్రధానులు ఎవరండి వీళ్ళు? ప్రధానులు అంటే ఎవరు? అధికారంలో ఉన్న వాళ్ళ? అంటే ప్రధానమంత్రి ఆ అధికారంలో ఉన్న వాళ్ళతోట? అసలు మనతో ఏమన్నాడు దేవుడు? శరీరాలతో మన పోరాటమే కాదు, వాళ్ళతో కాదు మన పోరాటం. తర్వాత ఎవరంట? అధికారులంట. చూడండి, అధికారులు అంటే ఎవరు? ఒక్కొక్కరి గురించి మనం చూద్దాం. మన పోరాటం వాళ్ళతో ఉందా లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు వారు చెప్తున్న ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో ఒకరిని చెప్తున్నాడు ఆయన మనకి. 29, 30 వచనం యోహాను సువార్త. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఈ లోకాధికారి ఎవరు?
ఈ లోక అధికారి వస్తున్నాడంట. ఈ లోకానికి అధికారి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఒకటంటే అధికారులు అంటే ఎవరో, అధికారి అంటే ఎవరో మనం అనుకున్నట్టుగా మనం ఎవరు అనుకుంటాం అధికారిని? మనకు అధికారి సాధారణంగా ఒక ఉద్యోగం, ఒక సింపుల్ చిన్న ఉద్యోగం ఏదంటే అసలు అందరికంటే చిన్న ప్యూన్ ఉద్యోగం అనుకుంటాం మనం. అతనికి ఎవరు ఉంటారు? అధికారు. అతనికి ఎవరు ఉంటారు? అలాగ అధికారులు లెక్కేసుకుంటే మొత్తానికి అందరికీ ఎవరు అధికారం ఉంటారు? ఏ రాజకీయ నాయకుడు, ప్రధానమంత్రి, లేదంటే మనకు ప్రైమ్ మినిస్టర్ మనకు అధికారి. మన దేశానికి మన ప్రైమ్ మినిస్టరే అధికారి. అతని నిర్ణయం అంటే నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు, కానీ నిర్ణయాలు సరిగా జరుగుతున్నాయో లేదా ఆపగలే శక్తి ఎవరికి ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతి ఒకరికి క్షమాభిక్ష పెట్టగలుగుతాడు, ప్రధానమంత్రి పెట్టలేడు. అంటే ఉరిశిక్ష పడ్డ వాళ్ళకు కూడా దాన్ని రద్దు చేసి నువ్వు బ్రతుకు అనే అధికారం ఎవరంటే అతను అధికారి. మన దేశంలో మనం ఆలోచించినట్టయితే వాళ్ళతో కాదు. ఎందుకని కాదు? వాళ్ళ కంటిన్యూగా అందులో ఉండరు. కానీ అధికారం అంటే ఈ లోకానికి, ఇలా ఒక దేశానికి అయి ఉండొచ్చు, కానీ ప్రపంచ దేశాలకి అధికారి యేసుప్రభు వారు నోటితో చెప్తున్నారు. ఎవరంట? అపవాది అని చెప్తున్నాడు. ఈ లోకాది కంటే అపవాది వస్తున్నాడు, నాకు నా వాడి బుద్ధులకి నాకు సంబంధం ఏమీ లేదు అంటే. అధికారి అంటే అపవాది లోకానికి ఎలాగొన్నాడంటే ఆ క్షణంలో అధికారిగా ఉన్నాడు. అందుకే కదా యేసుక్రీస్తు వారు ఆయన 40 రోజులు ఉపవాసం అంటే ఏమి తినకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చి ఏం చెప్తుందంట? ఈ లోక అధికారాన్ని నీకు ఇస్తాను. లోకసువార్త 4:6 రాయబడి ఉందన్నమాట. లోకసువార్త 4:6. ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమంతయు నేను నీకు ఇస్తాను. ఎవరు చెప్తారు ఈ మాట? అది నాకు ఇవ్వబడింది. సాతాను చెబుతుంది ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఈ లోక అధికారమంతా నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి నేను ఇవ్వగలుగును, ఎందుకంటే అది నాకు చేతుల్లో ఉంది, ఇది నాకు అప్పచెప్పబడింది. ఈ లోకం మీద అధికారిగా ఎవరు నిర్ణయించాడు? దేవుడు. అపవాదం నిర్ణయించాడు ఎక్కడన్నా? అసలు మనిషికి ఇచ్చాడు దేవుడు. మానవుడికి ఈ లోకాన్ని సృష్టించి ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? మనిషికి అప్పచెప్పాడు. ఆదికాండం 1:26, 26, 27, 26 నుంచి 28 వరకు రాయబడి ఉంటుంది. ఈ లోకాన్ని చేసి దేవుడు వారిని ఆశీర్వదించి ఈ లోకాన్ని మీరు ఏలండి, పరిపాలన చేయండి అన్నాడు. మీరు ఏలండి, పరిపాలన చేయండి, ఇది మీకు అప్పచెప్పానంటే లోకసువార్త దగ్గరికి వచ్చేటప్పటికి అపవాది ఏమంటుంది? ఈ లోక అధికారం నాకు ఇవ్వబడింది అంటే ఆది దంపతులైన ఆదాము అవ్వలు దేవుడిచ్చిన అధికారాన్ని ఎవరి చేతులు పెట్టేశారు? అపవాది చేతులు పెట్టేసి అది ఎలాగ చెబితే వాళ్ళ జీవితాన్ని కొనసాగించుకున్నారు. దేవుడు చెప్పిన మాటను పక్కన పాడేసి దేవుడు వద్దు అంటే అదే కావాలి అనుకుని అపవాది మాట ఎప్పుడైతే విన్నారో దానికి అధికారం వచ్చేసింది. అంతే కదా? అధికారి మనం ఎవరి మాట వింటాం? సాధారణంగా అధికారుల మాటలే వింటాం. మన రాష్ట్రం ముందు ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఆయన ఏ ఆర్డర్ ఇచ్చినా ఖచ్చితంగా మనందరం ఏం చేయాలి? పాటించాలి. అంటే ఎవరు పాటిస్తుంటే మన అధికారి ఎవరంటే ఏం చెప్తాం? చంద్రబాబు నాయుడు గారండి మా అధికారి అంటాం. అలాగే ఈ లోకానికి నేను అధికారిని చెప్పుకుంటున్నాడు ఎవరు? అపవాది. వాడు తంత్రం వేసి, మంత్రం వేసి, లేనిపోయిన అబద్ధాలు చెప్పి వాడి స్వభావాన్ని చూపించుకుని మానవుని మోసపరిచి అధికారాన్ని లాక్కున్నాడు. అందుకే కదా తిమోతి పత్రిక 2 తిమోతి 2:14 ఉంటుంది. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడి కారా. ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. మోసపరచబడిందంటే మోసం చేశాడు ఎవరు? అధికారిగా మారడానికి నీ దగ్గర అధికారాన్ని లాగేసుకున్నాడు. వాడి అధికారం మొత్తం నీ అధికారం, మనకున్న సొంత దేవుడిచ్చిన అధికారాన్ని ఎవరి చేతిలో పెట్టేసి వాడి కాళ్ళ క్రింద, వాడి చెప్పు చేతుల్లో వాడి చెప్పున్నట్లుగా బ్రతుకాం. మొట్టమొదటకుండా వాడి అధికారంలోకి వెళ్ళిపోయింది అవ్వమ్మ. అయితే రెండో వ్యక్తి ఎవరు? కయ్యను. అర్థమైందా? మొదటి అధికారం ఎవరు పోయిపోయారు? అవ్వమ్మ చేతిలోకి ఎవరు వెళ్ళారు? ఆదాము వెళ్ళాడు. అవ్వమ్మ చెప్పినట్టుగా విన్నది ఎవరు? ఆదాం. నువ్వు తిను అనగానే పండుని ఏం చేశాడు? మోసం పరిచయం అవ్వమ్మని తినిపిస్తే అవ్వమ్మ ఎవరు తినిపించింది? ఎట్టుకెళ్ళి ఆదాము తినిపించింది. తర్వాత ఆడ ఉరిలో పడిపోయింది ఎవరంటే
కయ్యను ఎలాగా కోపంతో పడ్డాడు. వాడి క్రియలు మంచివి కదా, కోపం అంటారు కదా, నీకు కోపం ఎలా అంటే ఫస్ట్ వాళ్ళు ఏమొచ్చింది, కోపం. జాగ్రత్త నాయన, నువ్వు కోపగిస్తే పాపం నిన్ను ఏళ్తాది అని చెప్పాడు అనమాట. అంటే మనిషిని జాయిగా ఆడ ఆధీనంలోకి వాడు తెచ్చేసుకుంటే మోసపరుస్తాడు కాబట్టి జాగ్రత్త. మోసపరుస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అందుకే వాడు మోసం చేయాలంటే వాడి స్వభావాన్ని అనుసరించి చాలా విషయాలు, చాలామంది అంటారు డైరెక్ట్గా ఆదాము వచ్చేసి సాతాను వచ్చేసి యేసుప్రభువుని నమ్ముతావా లేకపోతే వదిలేస్తావా అని అడగడు ఎవరిని. ఆడు మోసం చేస్తాడు. బాగా ఆలోచించండి, మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడంటే ఇప్పుడు చూడండి, మనం ఎవరిని నేను మోసపోయినంట. మనం సాధారణంగా చాలామంది ఏమంటారు, నేను మోసపోయానండి అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరో ఒకటి చేతులు ఏమైనట్లే మోసపోయినట్లు చాలామంది ఉంటాం కదా. ఎవరు మోసం చేయగలరు? మోసం ఎవరిని బట్టి కొత్త వాళ్ళని మనం నమ్ముతామా? ఆడు మోసం చేయగలుగుతాడా? సాధారణంగా ఎవరినైతే నమ్ముతామో వాడే మనల్ని ఏం చేస్తాడు? సాతాను కూడా తంత్రం ఎలాగుంటుంది అంటే ముందు నేనే నీకు కరెక్ట్ అని నమ్మిస్తాడు మనల్ని. ఏం చేస్తాడు? ఇది కరెక్ట్, నేను నమ్ముతున్నా, నువ్వు ఎంత గొప్పవాడని మన దగ్గరికి వచ్చి అంత నమ్మకబలుతుంటే కానీ తప్ప దేవుడు మాటను కూడా మనం ఏం చేస్తాం? పక్కన పడి సాని నమ్ముతాం. అప్పుడు మోసం చేయడం ప్రారంభిస్తాడు. ముందాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు స్వభావాన్ని అనుసరించి ఏం చేస్తాడంటాడు? మనల్ని నమ్మడానికి ఏదైనా చేస్తాడు. ఏదైనా చేస్తాడు ఖచ్చితంగా. మోసం చేయడానికి వాడు మనల్ని నమ్మేచ్చేలాగా చేస్తాడు. అది నమ్మేలాగా నమ్మడానికి ఏం చేస్తాడు తెలుసా? నమ్మడానికి 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఇవన్నీ మనం విన్నాం, ఇంతకుముందు చదువుకున్న మాటలే. ఇది ఆశ్చర్యము కాదు. చూడు, ఇది ఆశ్చర్యం ఏమీ కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి ఏమీ కాదు. మీకు అర్థమవుతుందా? వాడే ఏ వేషం వేసుకున్నాడంట? వెలుగుదూత వేషం ఎలాగుంటుందంట? నీతి పరిచారకులుగా ఉంటుందంట. కదా, వాడు వెలుగుదూత వేషం వేసుకుంటే వాడు పరిచారకులు ఎలాంటి వేషం వేసుకున్నారు? నీతి పరిచారకులుగా. అంటే నీతిని బోధించేవారుగా, నీతిని చెప్పేవారుగా, ఇది నీతి కార్యం అన్నట్లుగా వేసుకుని జనాల్ని నమ్మించే స్థితిలోకి తీసుకెళ్తాడంట. మీకు అర్థమవుతుందా? దీంట్లో పాస్టర్లు కూడా మోసపోతారు, వాక్యం తెలిసిన వాళ్ళు కూడా మోసపోతారు, వాక్యం తెలియని వాళ్ళే మోసపోతారు. ఎవరినైనా మోసం చేయడానికి వాడికి ఏముందంట? ఆస్కారం. నాడు అంత జ్ఞానవంతుడు. వాడి పరిపాలన విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు. మేము అనుకున్నాం కదా, అధికారులు ప్రధానులు ఆడి దగ్గర ఎంతమంది ఉన్నారు? అధికారులు ఉన్నారు ఆడి దగ్గర, ఇంకా ప్రధానులు ఉన్నారు, ఇంకా లోకంలో ఉంటున్న నాదులు కొంతమంది ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, అది ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందంటే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. 10-11 వచనాలు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి జాయిగా. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను దానియేలు నువ్వు బహు ప్రియుడవు గనుక అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నువ్వు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నువ్వు చెప్పిన మాట వినబడినవి కనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. ఇంకా పారసికుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చెయ్యవచ్చెను. చాలు. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే దానియేలు గారు ఒక దర్శనం కన్నాడంట. దర్శనం చూసి ప్రార్థన చేశాడంట. ఎవరికి? దేవుడికి. ఏమనంటే, ప్రభా ఈ దర్శనం భావం నాకు తెలియాలి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు అక్కడ?
21 దినాలు అయిందంట. అక్కడ రాయబడి ఉంది కదా, ఆ మొదటి దినము ఇది నీవు తెలుసుకొనవలనని నీ మనసు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసికుల రాజ్యాధిపతి 21 దినములు. అంటే నువ్వు ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే ప్రారంభించి అలాగ ప్రార్థన చేస్తున్నావో మొదటి రోజు మొదలుకొని నేను నీ దగ్గరికి ఇప్పుడు వచ్చాను కదా, ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 21 రోజు అయిందయ్యా. అంటే 21 రోజు ఈ దేవదూత ఏం చేస్తుంది? పారసిక రాజుతో ఏం చేస్తుందంట? యుద్ధం. చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్తుంది చూడండి. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను, ఇంకా పారసికుల రాజులు సొమ్ముకుమ్మన. అంటే పారసికాధిపతి ఉన్నాడు, అతను కింద ఉంటున్న రాజులు, సభారాజులు కూడా ఉన్నారు. వీళ్ళతో ఎవరు యుద్ధం చేస్తున్నారట? ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఈ దేవదూత యుద్ధం చేస్తే ఇంకా రాజులు ఉన్నారని, యుద్ధం చేయలేకపోతున్నారని సహాయంగా ఎవరు వచ్చారంట? మిఖాయేలు అనే దేవదూత వచ్చింది. మీరు ఆలోచించండి, దేవదూత మామూలు సామాన్య ప్రజలతో యుద్ధం చేయడం ఈజీయా కష్టమా? కష్టమా ఈజీ అండి? దేవదూత నిజంగా యుద్ధానికి వస్తే మామూలు శరీరంతో కలిగిన రాజు దూతను ఎదిరించి బతకగలదుడా? బతకలేడు. అంటే ఈ పారసికుల రాజ్యాధిపతి ఎవరు అనుకుంటున్నారు? సాతాను. మిఖాయేలు కదా ఫస్ట్ కొంట సాతాను యుద్ధానికి రాగానే ఎవరు వచ్చేవారు? మిఖాయేలు కదా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇది పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు తన దూతలతో సాతాను ఉన్నప్పుడు ఎదిరించలేక సాతాను పారిపోయింది. అంటే ఈ దేవదూత 21 రోజు యుద్ధం చేస్తుంటే ఈ పారసికుల రాజు, అంటే నేను ఏం చెప్తున్నా అంటే పారసిక రాజు అంటే పారసికుల యొక్క రాజ్యానికి సాతాను యొక్క దూతల్లో ఒకరిని ఎలా నియమించాడంట? రాజ్యాధిపతిగా నియమించాడు. వాడి కింద ఇంకెవరున్నారు? రాజుల కింద. అంటే సాతాను ఎంత తెలివైనడు అంటాడు పరిపాలన విధానం. వాడు పైన ఉంటాడు, ఉదాహరణకి వాడు అందరికన్నా పైన ఉంటాడు. వాడి కింద ఒక్కొక్క దేశానికి ఎలా ఉంటాడంట? మన భారతదేశానికి కూడా సాతానులో ఎవడుంటాడు? ఒకడు అధిపతి ఉంటాడు. అలాగే ఒక్కొక్క రాష్ట్రానికి మరలా ఒక అధిపతి ఉంటాడు. ఇప్పుడు ఎలాగ పరిపాలన విధానం ఉందో చివరికి ఎవరుంటారో తెలుసా? మన గ్రామంలో మన ఇంటిలో నువ్వు ఒక దేవుని బిడ్డ నీకు కూడా ఒక నియమిస్తాడంట. అందుకే మనం చేసే ప్రతి పని కూడా ఎవరు తెలిసిపోద్ది అర్జెంటుగా? ఎంత స్పీడ్గా వెళ్ళిపోద్ది అంటే నువ్వు ఎంత ఎలాంటాడు పలానా చోట వాక్యం ఉంటున్నారు టక్కటక్కన ఎక్కడికి వెళ్ళిపోతుంది? హైకమాండ్కి వెళ్ళిపోతుంది అనమాట. హైకమాండ్ వాడు ఏం చేస్తాడు, ఏం చేయాలో వాడు అది చేస్తాడు. చివరికి యేసుక్రీస్తు వారి దగ్గర డైరెక్ట్గా ఎవరు వచ్చారు? ముందు సాతాను వచ్చింది, ఇంకెవరన్నా వచ్చారా? ఫస్ట్ కూడా సాతాను రాలేదు, సాతాను చివరిలో వచ్చింది. చదవండి అది కావాలితే. సాతాను దగ్గరికి చివరిలో వచ్చింది అది. మీరు మత్తయి సువార్త కానీ ఒక్కొక్క సువార్తలో ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడు చూడండి. యేసుక్రీస్తు వారిని ఎదిరించడానికి లేకపోతే యేసుక్రీస్తు వారిని ఇది చేయడానికి వాళ్ళు ఎంత పకడ్బందీగా వచ్చాడు చూడండి అసలు నిజంగా. 4వ అధ్యాయము మత్తయి సువార్త. మార్కు సువార్త ఒకటి చదవండి ఒకసారి. మార్కు సువార్త ఇది ఉంచండి, ముందు మార్కు సువార్త చదవండి. 1వ అధ్యాయము. చదవండి 1:12. చూడండి అదొకటి ఉంది కదా. లోక సువార్త 4వ అధ్యాయం కూడా చదవండి. 1, 2, 3 వచనాలు చూడండి. అప్పుడు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములు, ఏ దినములు? అపవాది చేత శోధింపబడుచున్న ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అప్పుడు అపవాది అడుగుతుంది అన్నమాట. అప్పుడు అపవాది వచ్చి అడుగుతుంది. 40 దినాలు దేవుడు పరిపాలన చేస్తే లాస్ట్లో వచ్చి ఏమడుగుతుంది?
ఆడు ప్రారంభించాడు. దేంతో ఆడు శోధించడం చూశాడు? యేసుప్రభుని పడగొట్టడానికి దేన్ని ఉపయోగించాడు? వాక్యం. దేంతోటి? వాక్యాన్ని చెబుతున్నాడు. ఆడి పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఇదే చెప్తున్నాడు ఎఫెసీ రాసిన 6వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 ఏం చెప్తుంటే, మన పోరాడినది ఎవరితో కాదంట? శరీరాలతో కాదు. ఈ లోకంలో ఉంటున్న అంధకార శక్తులు నీకు కనపడకుండా అధికారులుగా, ప్రధానులుగా వాళ్ళ అధికారం చేపడుతున్నారు. వాళ్ళను గ్రహిస్తే వాళ్ళ అధికారం గ్రహిస్తే నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావంటే పోరాటం చేస్తాం. మనం ఏం చేస్తాం తెలుసా? మన శత్రువులు ఎవరో? ఈ అపవాదిగాడి అధికారంతో ఉండడానికి సంగతి ఏమి తెలుద్దాం మనకి. మనం ఎవరు శత్రువులు ఎంచుకుంటాం? మనం మనుషులతో శత్రుత్వం పెట్టుకుంటాం. మనం మనుషులు మంచోళ్ళు కదా, వాళ్ళతో పోరాటం పడుతుంటాం. కానీ మన పోరాటం వాళ్ళతో ఉండకూడదు. వాళ్ళతో మన పోరాటమే ఉండకూడదు. చూడండి, ఇంత పోరాటం నేను పోయిన వారం చెప్పాను, గుర్తుందో లేదో. మనం చేస్తున్న ఈ పని అంతా, మన సాతానుతో పోరాడుతున్న ఈ పని అంతా ఎవరు తొంగి చూస్తున్నారంట? దేవదూతలు తొంగి చూస్తున్నాయి. ఎందుకని? సాతానుని దేవుడు మొదట్లోనే ఏం చేయాలి? అసలు చంపేయాలి పాపం చేసినప్పుడు. కానీ పాపం ఎక్కడ చేశాడు? పబ్లిక్గా చేశాడా? హృదయంలో చేశాడా? హృదయంలో చేశాడు. హృదయంలో చేసిన పాపం తెలియాలంటే విడిచిపెట్టాలి. దేవుడు అందుకే విడిచిపెట్టాడు సాతాన్ని. ఒక మనిషి ఇప్పుడు ఇక్కడ ఉన్నారండి, మన అందరం ఉన్నాం ఇక్కడ, అందరం ఇక్కడ చక్కగా మంచిగా మంచి బట్టలు, ఇస్త్రీ బట్టలు కట్టుకుని ఉన్నాం. ఇక్కడ ఎవరన్నా దొంగతనం చేస్తారు, డబ్బులు పడిపోతే ఏం చేస్తాం? అది ఇక్కడ ఎవరికైనా డబ్బులు దొరికితే ఏం చేస్తాం? తీసి ఎవరిదని ఇచ్చేస్తాం. ఇచ్చేస్తాం ఇవ్వమండి. లేకపోతే క్లాస్ రూమ్లో పిల్లవాడు ఎలాగుంటాడు? చాలా సైలెంట్గా ఉంటాడు. మరి బయటికి వెళ్ళిన తర్వాత, గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత, లేదా మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎవరమో తెలుస్తుంది. ఎందుకని? ప్రాబ్లం మనల్ని ఎవరో ఈ విధానం ఉండదు, వాక్య ఈ విధానం ఉండదు, మన ఇష్టం. మీకు అర్థమవుతుందా? అందుకే దేవుడు కూడా విడిచిపెట్టాడు సాతాన్ని. అది చేస్తున్న కార్యాలు ఒకటే మనకు తెలియాలి, రెండోది ఎవరికి తెలియాలి? దేవదూతలు కూడా తెలియాలి. అందుకే దేవుడు 2 వచనాల్లో మంచి మాటలు రాయించాడు. ఒకటి 1 పేతురు 1వ అధ్యాయము 12వ వచనం. మొన్న వారం చదువుకున్న మాట అది. 1:12 పరలోకముల నుండి తెలుపుని ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే దేవదూతలు ఈ కార్యమును తొంగుదూస్తున్నారు. 1 కొరింథీ రాసిన పత్రిక 4:9 ఇంకొక వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 4:9 దేవదూతలు చూస్తున్నాయి. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు మనకి. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడు. నాకు తోచుచున్నది, మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. వేడుక అంటే ఏంటండి? వేడుకగా ఉన్నంటే దేవదూతలు కూడా ఏం చేస్తుంటే మనల్ని వేడుకగా ఏం జరుగుతుందని ఏం చేస్తున్నాయంట? చూస్తున్నాయి. అవి చూసి సాతాను ఇంత దుర్మార్గుడా, దేవుడు ఎంత ఆధిక్యతను దానికి ఇస్తే ఇంత తప్పు చేస్తాడా, కాబట్టి వాడిని నరకంలో వేయడం కరెక్టు అని ఎప్పుడు మరలా సాతాను దాని అనుచరులు కానీ ఎప్పుడు పాపం చేయరు. రెండోది మనమేంటి? సాతాను పెట్టిన ప్రతి ఒక్క పోరాటంలో మనకు గెలిస్తే వీళ్ళు పోరాడి గెలిచిన యోధులు అని దేవుడు ఏం చేస్తారంటే మనల్ని పరలోకం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాడి తంత్రాన్ని మనం గమనించినట్లయితే మనకి ఏది ఇష్టమో, మనం దేన్ని ఇష్టపడతామో, మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క పరిస్థితి ఏంటో మాట, రహస్యంగా మనం చేసే ప్రతి తప్పు కూడా దేవుడు దగ్గర నుంచి చూస్తున్నాడు. ఇంకొకరు ఎవరు చూస్తున్నారు? ఇంకెవరో అపవాది కూడా. రహస్యం అనుకుంటాం కదా, అపవాది కూడా ఏం చేస్తున్నది? చూస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళు చూస్తున్నారు. చూసే నీకు ఏది ఇష్టమో వాడికి తెలుసు. నీకు ఏదైతే నీ ముందు పెడితే నువ్వు తప్పిపోతావో వాడికి తెలుసు. అలాగ పడేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసండి? బైబిల్లో సాతాను చాలా ఈజీగా పడేసినప్పుడు పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈవెన్ దావీదు గారితో సుద్దా
ఇంకా మనం చూస్తే చాలామంది సాతాను ఎంత ఈజీగా పడగొట్టాడో మనం చూస్తే ఆశ్చర్యం అవుతుంది అనమాట. ఆశ్చర్యంగానే ఉంటుంది నిజంగా. వాడు ముందుగా మనల్ని ఏం చేస్తాడంట, మన హృదయంలో ఒక ఆలోచన పుట్టిస్తాడంట. మనం ఏం చేస్తాడంట, హృదయంలో ఆలోచన తప్ప రైట్ ముందు ఆలోచన పుట్టిస్తాడు. ఆలోచన పుట్టించడానికి దేంతో పుట్టిస్తాడు ఆలోచన? మనకి ఏది ఇష్టమో అది చూస్తాం మనం, లేదా మన కంటికి ఒక మంచిదాన్ని ముందు పెడతాడు, చూసి ఆలోచన పుట్టిస్తాడు. ఫస్ట్ ఆలోచన పుట్టించి మరి అదే ఆలోచన ఏం చేస్తాడు, ప్రేరేపిస్తాడంట. ప్రేరేపణ అలాగ ప్రేరేపణ కలిగించిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? సాతాను చేత ఎక్కువ ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరున్నారు? ఇస్కరియోతు, యోధా. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు 2-3 పేర్లు చెప్పండి. మామూలుగా జనరల్గా మీకు తెలిసిన వాళ్ళు, ఈ పలానా వాళ్ళు బాగా ప్రేరేపించాడండి సాతాను వాళ్ళు. గెహాజీ, వెరీ గుడ్. అననీయ చెప్పారు, వెరీ గుడ్, చాలా మంచి మాట. చదవండి, అదే చదివిద్దాం అనుకున్నాను. అపోస్తుల కార్యాలు అక్కడ ఎంత చక్కని మాట దేవుడు రాయించాడు చూడండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనం 2 నుంచి చదవండి. భార్య ఎరుకనే వాడు, భార్య ఎరుకనే అంటే భార్య ముందే వాడి వెలలో దాన్ని కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? హృదయాన్ని ఆడేం చేస్తాడంట, ప్రేరేపించాను. తర్వాత ఏం చెప్తున్నాడు, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమునే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పాను. అననీయ కూడా ఏం చెప్తుంది వచ్చి, అననీయ ఈ మాటలు చెప్తా చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య కూడా ఏం చేస్తుంది చూడండి. తొమ్మిదో వచనం చదవండి. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. దేంతోని? దేవుని ఎదిరించడానికి ఒకటయ్యారంట. అది ఎవరు ఆలోచనతోటి? సాతాను ఆలోచనతో. సాతాను ఆలోచనతో ఏకీభవించారండి. అంటే సాతాను చేసే ఆడు తంత్రం ఏంటి తెలుసా? మనకు తెలియకుండా మన హృదయాన్ని ఏం చేస్తాడు, ప్రేరేపిస్తాడు. ఆలోచన కూడా పుట్టిస్తాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. ఎంతటి ఆడు ఆలోచన పుట్టించేది వాడే, దాన్ని ప్రేరేపించేది కూడా అతనే. తను చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించెను. హృదయములో ఆలోచన పుట్టిస్తాడు. చూడండి, ఆడు ఎంత తెలివైనంటే హృదయంలో ఏం కలిగిస్తాడు, ముందు తప్పుడు ఆలోచన పుట్టిస్తాడు. అది చేయాలని మనల్ని ఏం చేస్తాడు, ప్రేరేపిస్తాడు. ప్రేరేపించాడు, ఇంకో పని చేస్తాడు. చూడండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆలోచన పుట్టించింది వాడే, ప్రేరేపించింది వాడే, మరలాడు ఏం చేస్తాడు చూడండి. జకర్యా 3వ అధ్యాయం 1వ వచనం. కాదు, 3:1. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనబరిచాను. సాతాను ఏం చేస్తుందంట? సాతాను ఏం చేస్తుంది? మరలా దేవుడికి ఫిర్యాదు ఏం చేస్తుంది? ముందు వీడు తప్పు చేశాడని ఫిర్యాదు చేస్తుంది దేవుడికి. ముందు ఏం చేస్తుంది? ఆలోచన పుట్టించేది వాడే, దాన్ని ప్రేరేపజేసేది వాడే. తప్పు చేయించిన తర్వాత ఏం చేస్తాడు? దేవుడికి అప్పచెప్పి, ఇగో పాపం చేసాడు, ఈ నరకంలో పడేని చేసేది వాడే. చూసారు ఆడ ఆలోచన ఎలాగుందో? మనం ఏం చేస్తాం? మన జీవితంలో ఏది వచ్చినా కానీ ఈ సాతాను చేసాడు అంటాం మనం. అంటే సాతాను అలాగ చేయడానికి మూల కారణం ఏంటి చెప్పమంటారు? మూల కారణం వాడికి అవకాశం ఇచ్చింది మనమే. అందుకే
యాకోబు రాసిన పత్రికలో ఎంత మంచి మాట రాయడండి. సాతాను ఎదురించిన వాడు మీ వద్ద నుండి పారిపోను. అంటే ఆయన పారిపోజేసే శక్తి మనకుందా? వాడిని పారిపోజేసే శక్తి మనకుందా లేదా? ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? వాడికి అవకాశం ఇస్తున్నాం. అంటే మనల్ని చూసి పరిగెట్టేసుకునేవాడు ఈరోజు మనల్ని దేవుడి దగ్గర తప్పువాడు పాపాత్ముడని నిర్ణయించే శక్తికి వెళ్ళిపోడంటే కేవలం వాడి తంత్రాలు మనం తెలియకుండా వాడు ఇచ్చే ప్రతిదీ ఇది కరెక్ట్ అని వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు యవనస్తులు ఒక ఆలోచన పుట్టిస్తాడు, వివాహమైన వాళ్ళు ఒక ఆలోచన పుట్టిస్తాడు, పెళ్ళైన వాళ్ళకి ఒక ఆలోచన, భార్య భర్తల మధ్య ఒక్కొక్కరు ఒక ఆలోచన పుట్టిస్తాడు. ఇది చెయ్యాలి. చూడండి, ఎక్కువ మంది ఎందుకు పాపాన్ని మానలేకపోతున్నారు తెలుసా? పాపం జోలికి వెళ్ళి ఎందుకు మానలేకపోతుంటే వీడు ఎందుకంటే మానలేకపోతానంటే అర్థం ఏంటి తెలుసా? వాడు మానక వాడు హృదయాన్ని ఏం చేస్తాడంటే చెయ్యాలి ఏం చేస్తుంటే అది ప్రేరేపించేస్తూ ఉంటుంది. ప్రేరేపణ. అందుకే ఏం చేస్తారు చాలామంది, అది నా బలహీనం అండి. చాలామంది మనకుంటాయి కదా కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏమంటాం మనం? వ్యసనం అంటాం. దాన్ని ఏమంటాం మనం? మానలేమని అంటాం. వ్యసనం మానలేము సార్ అంటే కాదు, అది సాతాను యొక్క ప్రేరేపణ. ఎంత భయంకరంగా తెలుసండి, క్రైస్తవ సమాజంలో ఉండకూడనివి, చెయ్యకూడనివి, ఏది చేస్తే పడిపోతామో అది ఖచ్చితంగా మనలో పెట్టాడు. మనం చేసే చాలా దౌర్భాగ్యమైన పనులు నిజంగా దేవుడికి ఇష్టం కాదండి. ఈరోజు ఆలోచించిన ఒక మాట చెప్తాను. ఎంతమంది మన క్రైస్తవుల్లో సంఘాల్లో ప్రధానమైన కారణం కులం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మన పిల్లకో మన అబ్బాయికో పెళ్లి చేయాలనుకో, మనం ఫస్ట్ ఏం చెప్తాం? పెళ్లి సంబంధం చూడమన్నప్పుడు ఏం చెప్తాం? ఏమంటాం? మా వాళ్ళని చూడండి. బైబిల్లో కులం ఉందా అంటే కులం దేనికి సంబంధించింది? మనుధర్మానికి సంబంధించింది. వాళ్ళు పెట్టారు కులం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అది అప్పుడు మనం ఎవరికి భయపడినట్టు? ఎవరు అంటే ఇలా మనం చూసుకుంటే మనం చేసే చాలా దౌర్భాగ్యమైన పనులు ఇవే ప్రేరేపిస్తుంది. నీ కులమోడు కాకపోతే నీకు ఎలాగుంటుందో ఇక్కడే మనం పడిపోతాం. మన పిల్లల్ని నడిపించే విధానం కానీ మనం వేసే బాట కానీ నిజంగా అది చాలా భయంకరమైందనమాట. ఒకటి కాదండి, నిజంగా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మనం చూసుకుంటే మన ఇంట్లో లేకపోతే మనం పాటించే విధానంలో చూడండి. ఎవరైనా చనిపోరనుకో, తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోరనుకో, ఆ రోజు మంగళవారం వచ్చింది, పలకరించడానికి వెళ్తాం మానేస్తామా? ఎందుకని? ఎందుకు చెప్పండి? వెళ్తే ఏం పట్టుకెళ్ళాలి? స్వీట్ పట్టుకెళ్ళాలి. ఎవరు పెట్టారు ఇది? ఏం ప్రేరేపిత? నలుగురు ఏమనుకుంటారు అలా చేస్తే ప్రేరేపణ. అదే పాటిస్తాం మనం. వాస్తు ప్రకారంగా ఉదాహరణకి మీ ఇంట్లో మనమే వెళ్తాం, మనమే మహానుభావులు వెళ్తాం. ఈశాన్యం కాకుండా పొయ్య ఇంకొక ఏమినట్టుగా మనం ఏమంటాం? అర్జెంటుగా ఏమంటాం? ఉండకూడదు. ఎందుకని? వాస్తు మంచిది కాదు, నీకు మంచి జరగదు. వాస్తు అంటే ఎన్ని వాస్తు అంటే సాధారణంగా ఎన్ని మూలలు అండి? మనకి ఎన్ని దిక్కులు? 4 దిక్కులు, 4 మూలలు. అంటే ఎంతమంది? 8 మంది. 8 మందిని ఏమంటారు తెలుసా? వాళ్ళు దిక్పాలికులు అంటారు. అంటే 8 ఆటలను వాళ్ళు ఏం చేస్తారంట? పాలిస్తారంట. ఉదాహరణకి ఈశాన్యం అంటే ఒక్కొక్క దేవుడు మరలా అలాగా ఒక్కొక్క దానికి అధిపతి. నేను అంతేనండి, నేను చెప్తున్నాను వినండి. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దిక్కుకి అధిపతి. ఇప్పుడు ఈశాన్యం ఉందనుకో, దానికి ఎవరు? అగ్నిదేవుడు అధిపతి. మీ రియల్గా ఉన్నదే అండి. క్షమించండి సార్, ఆగ్నేయానికి. ఈశాన్యానికి ఎవరు? ఇంద్రుడు అంట. మరి అగ్ని ఉంటుంది కదా. పొయ్యి అక్కడ ఎందుకు పెట్టారంటే, పొయ్యి పెట్టి ఆయన అక్కడ ఉంటాడు దేవుడు. ఎక్కడ? ఆజ్ఞలు ఉంటాడు. మన పొయ్యి పెట్టి ఆయన ముందు మనం ఏం చేయాలి? వంట చేయాలి. ఈ వంట చేయడం వల్ల ఆయన తృప్తి పొందుతాడు. అదే వెనక్కి తిరిగి వంట చేస్తే ఆయన కోపం వస్తుందంట. కోపం వస్తే కడుపులో ఏం పుట్టిస్తారంట? మంట. అది గ్యాస్ట్రిక్ వల్ల వచ్చేది కాదు. కాబట్టి ఆయన్ని మనం ఏం చేస్తాం? తృప్తిపరచడానికి ఏం చేస్తున్నాం మనం? అలాగే ఎంతమంది తృప్తిపరచాలి మనం? ఉన్న ఒక్క దేవుడిని మనం తృప్తిపరచలేకపోతున్నాం. 8 మంది చేయగలుగుతామా? మనకున్నది ఎవరు? ఆయన్ని తృప్తిపరిస్తే చాలు. మనం 8 మంది కోసం నువ్వు ఏం చేయలేవు. అపవాది తంత్రం అండి. అపవాది నిన్ను ప్రేరేపించి చేసే పనులు అన్నమాట. చాలా చెప్పుకుంటూ పోతే మనం చేసి చాలా పనులు. ఈరోజు క్రైస్తవులు 100కి 99 మంది, ఊరు 100 మందిని, ఆ 100 వాడు కూడా ఎక్కడో దిక్కున ఏం అయిపోతారు? ఖచ్చితంగా రాజీ పడిపోతున్నారు. 100 మంది కూడా అలాగే ఉన్నాం. ఎక్కడో కదండి, చర్చిల్లో కూడా అలాగే ఉందండి. చర్చిల్లో కూడా అలాగే ఉంది.
ఇదేంటిది మనమైతే మధ్యలో వేసుకున్న ఒక చర్చిలో మూల ఉంది. ఒక ఆయన వచ్చి అంటాడు తర్వాత ఆ మూలది ఈ మూలకు వచ్చింది. ఏంటి ఎందుకు వచ్చింది ఆ మూలకంటే, సిద్ధాంతి ఇక్కడ ఉండకూడదు అన్నాడంటే ఇక్కడ పెట్టారన్నారు. సిద్ధాంతి అంటే ఈ మూల ఎట్టమన్నాడంటే వాళ్ళు పెట్టుకున్నారంటే ఎంత దౌర్భాగ్యం అండి అది. ఇంకా సాతాను ఎలా పడగొడతాం ఆలోచించండి. ఎన్ని ఉన్నాయి తెలుసా, మనం చేయకూడని పనులు, చేయవలసిన పనులు మానేసుకొని చేయకూడని పనులకే మనం ఏం చేస్తుంటే ఇంపార్టెంట్ ఇస్తున్నాం మనం. అందుకాడు ఎంతంటే మనం చేసే, నువ్వు ఎందులో బలహీనుడువో ఎందులో బలవంతుడువో వాడికి క్షణం మన గురించి ఖచ్చితంగా ఆ పైన అపవాదికి ఏమవుతుందంటే ఈ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో ఫిర్యాదులు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి నిన్ను ఎలా పడగొట్టాలా, నీకు ఏది ఇష్టమో, మనకి ఏది ఇష్టమో దాని ద్వారానే ఆడు అపవాది ఏం చేస్తారు, మనల్ని పడగొడతాడు. కాబట్టి మనకి ఏమో ఇష్టమై ఉండాలంట. అందుకే దేవుడు ఏం చెప్పారు తెలుసా, నువ్వు దేవుని నమ్మితే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, చదవండి మార్కు సువార్తలో ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడు చూడండి ఆ మాట. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏమనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ దేవు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞ ఇదంట. మనం ఎలాగా దేవుని ప్రేమించాలి? ఒకే దేవుడని నమ్మి ఆయన్ని మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేరేపించాలి. సగం వద్దు. ఇవన్నీ ఇస్తే అప్పుడు దేవుడు నీకు ఏది కావాలో నీ ముందు ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తాడు. సాతాను తంత్రం అంటే డైరెక్ట్గా వచ్చి కాదు, నీకు ఇష్టమైన దానితో మనల్ని ఏం చేస్తాడంటాడు, పడగొడతాడు. చాలా పనులు మనం చేస్తామండి, నిజంగా చేస్తామండి. మన పిల్లలు పెళ్ళి పెట్టుకొని ఎక్కడికో వెళ్తాం, ఎవరో ఏదో అనుకుంటారు అనుకుని మనం చేసే కొన్ని పనులు పెళ్ళిలోని కాదు, ఉదయం లేసేది మొదలుకొని చాలామంది, చాలామందికి అలవాటు ఉందో లేదో ఆలోచన చేసుకోండి. మనం ఇలా వెళ్తా ఉన్నాం అనుకో, టక్కన లైట్ అయ్యగానే 6 గంటలకు ఏం చేస్తాం, చాలామంది ఏమంటారు, చాలామంది ముద్దేడతారు, ఎవరికో వెళ్తాం. ఏదైనా గుడి కనపడదు అనుకో అంటారు, ఇటు అప్పుడు కనపడినప్పుడైనా అంటే ఎవరికి ప్రధానంగా మనం ఇస్తాం, అది గొప్ప అనుకుంటున్నాం, అదే కరెక్ట్ అనుకుంటున్నాం మనం, ఇది కరెక్ట్ అనుకుంటాం మనం చాలామంది. కాదు. దేవుని ప్రేరేపించంటే హృదయముతో, ఆత్మతో, వివేకముతో, బలముతో పూర్ణంగా దేవుని యొక్క కార్యక్రమాలు మనం ఉన్నప్పుడే సాతానుని మనం ఏం చేస్తుందా ఎదిరించే శక్తి కలిగిన వారిని ఉంటాం. ఆడ స్థానమే మన కాళ్ళ కిందండి. రోమపత్రిక 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. వాడి స్థానమే మనం ఎక్కడంట, శీఘ్రముగా దేవుడు వాడు ఏం చేయబడుతున్నాడు. 16వ అధ్యాయం రోమపత్రిక చివరిలో ఉంటుంది చూడండి, 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక తొక్కించును. ఎవరు తొక్కాలండి? మనము. ఆడికి తెలుసు మన పాదాలు నిజంగా మోపితే వాడు చితికిపోతాడని తెలిసే వాడు మన మీదకి ఏమైపోయాడు అంటాడు, అధికారం అంటాడు కదా, లోకాధికారం నేను ఇచ్చాను. కానీ ఇప్పుడైతే లోకానికి అధికారం అయితే వాడు కాదు. ఎందుకని? ఈ లోకాధికారం మన దేవుడిదాయేను. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచ్చి ఏమన్నాడు ఆయన? ఇదిగో భూమి మీదను పరలోకమందు నాకు సర్వాధికారము. ఒకప్పుడు అధికారం ఈ భూమి మీద ఎవరిది అధికారం? సాతాను చెప్పింది నేను అధికారిని అంది. ఆయన కూడా యేసుప్రభువారు ఇదిగో లోకాధికారి వాడే అని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్తున్న మాట్లాడి తెలుసా? చదవండి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. ఇప్పుడు నేనే అధికారిని ఈ ప్రపంచానికి, మీరు నా సైనికులు. అందుకే ఆయన రాజులకు రాజు అయితే మనల్ని ఏం చేసి ఎలా ఉండమన్నాడు? ఆయన రాజులుగా ఉండమన్నాడు. ఆయన రాజులకు రాజు. మన వంశమే మారిపోయిందండి. ఏ వంశం అంటే మనది? రాజుల వంశం. ప్రధాన యాజకులము, యాజకులైన రాజుల వంశం.
రాజులు అయిపోయాం, యాజకులం అయిపోయాం. దేవుడు ఆయన ప్రధాన యాజకుడైతే మనం ఆయన దగ్గర ఉన్న యాజకులం. ఆయన రాజులకు రాజు అయితే మనం రాజులము. ఎందుకు తెలుసా? ఈ సైనికులుగా రాజులుగా దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నారంటే ఈ లోకంలో ఉన్న ఆ కంటికి కనపడని మన ప్రేరేపిస్తున్న మన హృదయాలను ప్రేరేపించి దేవుడికి దూరం చేసిన దాంతో మనం యుద్ధం చేయాలి. యుద్ధం అంటే ఇప్పుడు నేను చెప్పిన చాలా పనులు ఉన్నాయి. ఇవి రోజు నిజంగా మనం ఏం చేస్తామంటే వాటిని ఎదిరించాం. ఈ లోకంలో కొన్ని పనులు ఏం చేయం, మనం ఎదిరించుకుని ఏం చేస్తున్నాం, వాటికి రాజీ పడి బ్రతికేస్తున్నాం. నలుగురు ఏమనుకుంటారండి మరి ఇలా చేయకపోతే? రాజీ పడ్డామా లేదా? రాజీ పడి బ్రతికేస్తున్నాం మనం. లేదండి, నా దేవుడు ఇది వ్యతిరేకించాడు, నా దేవుడు వద్దన్నాడు, కావాలంటే నా దేవుని కోసం నేను నిలబడతాను తప్ప ఇది నేను చెయ్యను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. అదే యుద్ధం అంటేనే. అప్పుడు నీ కుటుంబం కూడా నిన్ను వ్యతిరేకించవచ్చు. అందుకన్నాడు, నన్ను నమ్మితే ఇంట్లో ఎలా ఉంటుంది సార్, నీకు మీ అమ్మ మీ నాన్న అందరూ ఏమవుతారంట, విరోధులైపోతారు. ఎందుకంటే నా పద్ధతులు, నా రాజ్యపు నీతి, నా యొక్క రాజ్య పరిపాలన వేరేగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా కాదు. నా రాజ్యానికి, యేసుక్రీస్తు రాజ్యానికి సైనికులు మనమే. గుర్తుపెట్టుకోండి, దూతలు కాదు, దేవదూతలు కాదు, మనమే ఆయన సైనికులు. ఇప్పుడు ఆ అధికారం మనమే. స్వతంత్రంగా పోరాడి నీకు కావాల్సిన సామగ్రి అంతా ఇచ్చాడు యుద్ధం చేయడానికి. అదే అక్కడ రాశాడు ఎఫెసీ పత్రిక 6:12. ఆ యుద్ధం వాళ్ళతో ఉంది కాబట్టి మీరు యుద్ధం చేయడానికి కావాల్సిన సామగ్రి అంతా నేను ఇస్తున్నాను. సమాధానమని, వాక్యమని, నీతి అని చెప్పారు లేదు అక్కడ. ఎఫెసీ 6 ఎలాగనగా సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపుతో చదవండి, కన్ఫ్యూజ్ పడితే. పాదములకు సమాధానమను సువార్త వలనైనా సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలువబడి ఇవన్నీయుగాక విశ్వాసమను డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని నుంచి అగ్నిబాణములను ఆర్పివేయుదురు, శక్తిమంతులగుదురు. చూసారా, సర్వాంగ కవచంలో మీరు అంటే విశ్వాసము, వాక్యము, ఆత్మఖడ్గము, సత్యము, ఇవన్నీ మనం కాపాడుకుని ఈ లోకంలో యుద్ధం చేసే సర్వాంగ కవచాలు ఎంతమందికి ఉన్నాయి అవి చెప్పండి. ఈ పనుల ద్వారా లోకంలో చేసి ఈ రాజీపడి బతికేసి ఈ పనుల ద్వారా ఈ విశ్వాసం కోల్పోతున్నాం, సమాధానాన్ని కోల్పోతున్నాం, డాళ్ళు కోల్పోయి కాలిపోవడం వల్ల యుద్ధ వస్త్రాలు లేకుండా యుద్ధంలోకి వెళ్తే ఏమైపోతాం? ఒక్క క్షణంలోనే అంతే. సాతాను వేసి అగ్నిబాణాలకు ఏమైపోతున్నాం? మనం టింగుని పడిపోతున్నాం. ఏంటి చిన్నోళ్ళు కదండి, మహా యోధులే పడిపోయారంటే మనం ఎంత ఆలోచించండి. దావీదు గారు ఒకరోజు ఏమైపోయారు ఒక్క బాణంతోకే. ఇప్పుడు ఏ బాణం అది? కామని బామ కాదు. ఏ బాణం చెప్పండి, చెప్పండి. వసంతమా అంటే మీకు తెలియదు అని నేను గొప్ప నన్ను అడుగుతలేదు, మాకు మీకు తెలిసింది చెప్పండి. ఏ బాణాన్ని ఓడిపడిన ఫస్ట్? యుద్ధం ఉంది, ఆయనకి ఏముంది? యుద్ధానికి వెళ్ళాలి. ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాడు రాజు. యుద్ధానికి వెళ్ళవలసిన ఆగిపోయి ఏం చేయాలి? మోషే గారు ఏం చేసేవారు? యుద్ధానికి వెళ్తే ఇంటికాడ ఉండి ప్రార్థన చేసేవాడు. మీకు మొదటి సమూయేలు 11 అధ్యాయం రాయబడి ఉంటుంది. ఇది మొదటి సమూయేలు, రెండో సమూయేలు 11 అధ్యాయం రాయబడి ఉంటుంది. ఏం చేయాలి? ప్రార్థన చేశాడు మోషే. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు ఈయన. యుద్ధానికి వెళ్ళిపోయి ఏం చేయాలి? ప్రార్థన చేయకుండా ఏం చేశాడు? పడుకుండిపోయాడండి, నిద్రపోయాడు. అందుకే శిష్యులు పడుకుంటే యేసుప్రభు వచ్చి ఏం చేశాడు? లేపి ఇప్పుడు మెలకుకుండా ఆయన ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడ పడిపోతారు? శోధనలో పడిపోతారు. మీరు ప్రార్థన చేయండి. అక్కడ పడ్డాడు, ఆ బాణాన్ని పడిపోయాడు, నిద్ర అనే బాణాన్ని పడిపోయాడు. ఆ యుద్ధానికి వెళ్దాంలే, వాళ్ళు వెళ్ళారు సైన్యం, నేను వెళ్ళాలా అనే యుద్ధాన్ని ఆ బాణతో పడిపోతే అది ఎక్కడ తీసుకెళ్ళింది తెలుసా? పడిపోయినోడు, నిద్రకి లేచినోడు డాబాకి చూసాడు, అక్కడి నుంచి ఎక్కడికే ఒక మనిషిని హత్య చేయడానికి తీసుకెళ్ళిపోయింది. అంటే ఒక్కటి ఆడి నిన్ను పడగొడితే నువ్వే వెళ్ళిపోతావు ఇంక డైరెక్ట్గా. ఇంకా సాతాను ఒక్క దాంట్లో నిన్ను పడగొడితే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఒక్క పాపంలో. అంటే పాపం చేయడం కాచుకుని ఉన్నాను రోజు. ఒక్కసారి తప్పులు అడిగేస్తే రెండో తప్పుకు భయపడతాడు ఎవడైనా. ఒకసారి భయపడతాడు ఏంటి అంతేనండి, రెండో తప్పుకి ఇంకా అక్కడి నుంచి ఏమైపోద్ది? తప్పుల్లో మాస్టర్ అయిపోతాడు ఇంకంతే. కాబట్టి మనం మన ఆలోచనలు, ప్రేరేపణలు ఎలా కలుగుతున్నవి అది ఆలోచించుకోవాలి మనం. అది కరెక్ట్ కాదు, అక్కడికే వెళ్ళొద్దు. అందుకే దేవుడు ఏమనంటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు.
కీర్తనలో ఒకటి 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 ఏమంటుంది, అక్కడికే వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర నిలబడొద్దు, వాళ్ళ దగ్గర కూర్చోవద్దు. 3, వెళ్ళొద్దు, నిలబడొద్దు, కూర్చోవద్దు. వెళ్ళివాడు ఆగావనుకో, ఆగినోడు ఏం చేసిపోతావు, కూర్చుని పోతావు, ఇంకా కథలు అక్కడి నుంచి. కాబట్టి నీ ప్రయాణం ఏం చేయొద్దు, ఆగొద్దు. ఇది దుష్టుడు నిన్ను దేవుని నుంచి దూరం చేసేసేది. కాబట్టి ఆలోచించేయండి. పొద్దున్న లేస్తే మనకి ఎన్ని బాణాలు వస్తున్నాయి, ఎంత పోరాటం చేస్తున్నాం, లేకపోతే రాజీ పడి బ్రతికేస్తున్నామా? ఏంటి, రాజీ పడి బ్రతికితే కనుక దేవుడు పరలోకం ఖచ్చితంగా ఇవ్వడండి. ఎవడు ఇంత కష్టపడి ఏదో క్రైస్తవ చర్చికెళ్ళి వచ్చేస్తున్నానంటే కాదు, నిజంగా పరలోకం ఇవ్వడు. మనం పోరాడాలి. మనకు చాలా పెద్ద పోరాటం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతిరోజు ఈ లోకానికి వేరే ఎలా బతకరు, వేరే బతకడం అంటే ఇంకో ఊరు వెళ్ళిపో బతకలేదు వాళ్ళు. ఈ లోకం కొన్ని పద్ధతుల్ని, ఇది కరెక్ట్ కాదు, ఇగో దేవుడు చెప్పింది ఇది, మనుషులంతా ఒకటే, మనుషులను ఒకళ్ళు ప్రేమించుకుని ఒకే మాట మీద ఉండాలి అనేది క్రీస్తు బోధ అయితే కాదు. మనుషుల్లో వ్యత్యాసాలు ఉంటాయి, మనుషులు వేరేగా ఉంటారు, మనుషులు వేరే అన్నట్లుగా మనల్ని తీసుకెళ్ళి ఇదే సమాజం అన్నట్లుగా ఈరోజు సాతాను మనల్ని దేవునికి దూరం చేసేస్తుంది. అలాగ మనం ఉండకుండా దేవునిలో మనం బ్రతుకుదాం, దేవుని యొక్క మాటలు మనం విందాం, ఆయన యొక్క వాక్య ప్రకారం మన జీవితాలు మార్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.